వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరింత మమ్మల్ని సపోర్ట్ చేసే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగుదిన పత్రిక చూసుకుందాం. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ గవర్నర్ హాజరైన గవర్నర్ సీఎం మంత్రులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క శీతాకాల విడిదిలో గవర్నర్ తెలంగాణకి రాష్ట్రానికి రావడం జరిగింది, హైదరాబాద్లో ఉండడం జరిగింది కదా. సో దానికి సంబంధించి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి గవర్నర్, సీఎం, మంత్రులు, ఈ యొక్క ఇతర పార్టీ నేతలు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఎట్ హోమ్ నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె గౌరవ విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజోల్ అరాదే, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల లీడర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే రాష్ట్రపతి తోటి ఈ పక్కన గవర్నర్ ఉన్నారు, పక్కన రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ఈ యొక్క ఎట్ హోమ్ కార్యక్రమం అనేది ఘనంగా మొత్తం సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు, దానితో మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ధరణితో మన రైతుల డేటా మొత్తం విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు. అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి. కాగవద్దన్న సంస్థలకే పోర్టల్ను అప్పగించిండు. వాళ్ళు ఒక్క క్లిక్ చేస్తే మన డేటా మొత్తం ఖతమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు 1000 ఎకరాలకు బదలాయించుకున్నారు. రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టం తెస్తుంటే అడ్డం పడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ రద్దుతో 600 కోట్ల నష్టాన్ని ఆపినం. దీనిపై బీఆర్ఎస్ ఆఫీసులోనైనా చర్చకు సిద్ధమని సవాల్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో అసెంబ్లీ సమావేశాల్లో మొత్తానికి వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఆ వాడివేడి చర్చల్లో భాగంగా ఈ యొక్క ఫార్ములా రేస్ కేసు అనేది మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ పెట్టండి, ఖచ్చితంగా అక్కడ మాట్లాడదామని చెప్పేసి అంటే ముఖ్యమైనది ఈ యొక్క భూభారతి పెడుతున్నాం కదా, దాని గురించి చర్చ చేయండి ప్రజలకు. ఇక్కడ ఒక చిన్న మాట, ఈ యొక్క ఫార్ములా రేస్ కేసు అనేది దీని మీద ఎంక్వైరీ జరగాలంటే ఓన్లీ కేటీఆర్కి సంబంధించిన వార్త అనేది. కేటీఆర్ ఒక్కరే అక్కడ అక్రమానికి పాల్పడ్డట్టుగా, ఆయననే ఈ యొక్క అధికారులకు, ఈ యొక్క నిబంధనలకు, ఈ యొక్క ఎట్లాంటి ప్రాసెస్ లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసినట్టుగా మాత్రమే ఉంది. ఆయన ఒక్కరి కోసం చూస్తారా? ఇక్కడ భూభారతి అనేది, ఈ భూభారతి అనే ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క చట్టం, ఈ యొక్క బిల్లు అనేది రాష్ట్ర ప్రజల్లోని రాష్ట్ర రైతులందరికీ సంబంధించింది, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది. మరి కోట్ల మంది సంబంధించిన వాటి గురించి అసెంబ్లీలో చర్చలు జరగాలనా? ఓన్లీ కేటీఆర్కి సంబంధించిన చర్చలే జరగాలనా? మనం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫార్ములా రేస్ కేసు అంటే 55 కోట్లు ఇచ్చిండ్రు కాబట్టి అనవసరంగా ఎందుకు ఇచ్చిర్రు? అది వచ్చి దానివల్ల మనకు ఉపయోగం ఏంది? దానివల్ల 200 కోట్లు ఆల్రెడీ నష్టమైందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. దాదాపు 700 కోట్ల వరకు అది పెద్ద స్కామ్ ఉందిలే అని చెప్పేసి ఇదే పొంగిరెడ్డి సీనన్ అంటున్నాడు. ఈ రెండు పోతే ఇక్కడ మొత్తాన్ని ఈ రేస్తో 600 కోట్ల నష్టాన్ని ఆపినామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మొత్తానికైతే ఈ 55 కోట్లు మాత్రము ఈ జిహెచ్ఎంసీ పరిధి నుంచి, హెచ్ఎండిఏ పరిధి నుంచి ఎందుకు ఇచ్చేసిరు కదా. మరి ఇచ్చేస్తే ఏంది పరిస్థితి? మరి అక్కడ ఇవ్వడం కూడా వాస్తవానికి ఇక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో ఇవ్వడం జరిగింది. రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేకుండా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఎందుకు ఇచ్చిరని చెప్పేసి దాని మీదనే కేసు అయింది. సో మొత్తానికైతే ఈ యొక్క కేటీఆర్కు సంబంధించిన న్యూస్ మాత్రమే, అది కేసు మాత్రమే, అది కేసు అది మాత్రమే. మరి రైతుల గురించి మాట్లాడాలి కదా ఇక్కడ అసెంబ్లీలో. క్లారిటీగా చూడండి, రైతుల గురించి. ఇక్కడ కోట్ల మంది రైతులకు, రాష్ట్ర ప్రజలకు అక్కరొచ్చే ఈ భూభారతి యొక్క
బిల్లు గురించి మాట్లాడమని చెప్పేసి ఈ అసెంబ్లీలో చర్చ పెడితే వీళ్ళు మాత్రము ఈ రేస్ కేసు గురించి మాట్లాడదాం, చర్చలు పెట్టుండి అని చెప్పేసి మొత్తానికి ఈ బిల్లు పాస్ కాకుండా చేసే విధంగా చేసిరు. అక్కడ ఒక చిన్న నాటకం, చిన్న గేమ్ అది. ఎందుకంటే ఇది పాస్ అయితే ఈ ధరణి మొత్తము బయటపడుతుంది. ధరణి వల్ల ప్రతి ఒక్క గ్రామంలో గొడవలే ఉన్నాయి, అందరు తెలిసిన విషయం ఇది. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క రైతు కుటుంబంలో, దాదాపుగా ఆల్మోస్ట్ ప్రతి కుటుంబంలో కూడా అదే. కుటుంబాల మధ్య పంచాదు, పాలెల మధ్య పంచాదు, గ్రామస్తుల మధ్య పంచాదు, పొలిమేరల మధ్య పంచాదు, అన్ని పంచాదులే, గెట్టు పంచాదులంతా. అది ధరణి కథ. మొత్తానికైతే సీఎం అప్పటి నాటి సీఎం కేసీఆర్ కూడా ఒక గుంట భూమి ఎక్కువ వచ్చింది. ఆ విషయం అందరూ తెలిసిందే కదా, ఆయన్నే అయిపోయింది అది బరాబర్గా. అలాంటిది ధరణి. సో మొత్తానికైతే దాని గురించి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటు ధరణి అద్భుతం అయితే కేసీఆర్ చర్చకు రాలేదు, ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తున్నారంటే ఎట్లా కలుపుతారో చూస్తాం, ఏం చేస్తారో చూస్తాం అని నాటి మంత్రులు అన్నారు, నాటికి ముఖ్యమంత్రి కూడా అన్నాడు. మరి కలుపుతుంటే ఎందుకు చూసుకుంటూ కూర్చుంటున్నారు? ఇప్పుడు మాట్లాడవచ్చు కదా మన అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? ప్రధాన ప్రతిపక్ష నేత మీరే ఉన్నారు కదా, ఎల్పీ నేత, ఫ్లోర్ లీడర్ మీరే కదా, మరి ఎందుకు రావట్లేదు? మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఇది ధరణి అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు దీని మీద ఇది ఇంత మంచిగా ఉంటుంది అని చెప్పేసి దానిలో ఉన్న ఈ చర్చలు చేస్తే బాగుంటుంది కదా, మరి ఎందుకు వస్తలేడు? చూడండి, మేము భూభారతి చట్టం తెస్తుంటే సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేరు. కనీసం దీనికైనా ఆయన రావాలి కదా. ధరణి అద్భుతం అయితే కేసీఆర్ సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా. 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సభకు వచ్చి సంపూర్ణంగా వివరించవచ్చు కదా. భూభారతి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగకుండా తొండి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించి సభ నుంచి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ నేతలకు గత డిసెంబర్లో అధికారం పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయినాయి. ఇప్పుడు మెదడు కూడా పోయింది. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకున్న హెచ్ఎండిఏ ఖాతా నుంచి కోట్ల రూపాయలు బదిలీ చేసిన ఏమీ అనొద్దంటుగా ఉందంట. బీఆర్ఎస్ తీరు అట్లుందంటుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క ప్రభుత్వం. అంతే కదా, మరి ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంటే ఎందుకు మరి మాట్లాడతలేరు? అసలు మీరు చూడండి, ఫస్ట్ రోజు వచ్చేసి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం గురించి డిస్కషన్ ఉన్నది. ఆ రోజు రాలేరు, మొత్తానికే రాలేరు. దాంతోపాటు రెండో రోజు లగచర్ల మీద కేసు అని చెప్పేసి ఆ లొల్లి పెట్టారు. తర్వాత ఈ యొక్క ఈ రేస్ కార్ రేసింగ్ గురించి లొల్లి పెట్టారు. మొత్తానికి మాత్రం అసెంబ్లీలో మాత్రం చర్చలు జరుపుతలేరు. ఈ యొక్క ఆర్థిక శాఖ మీద లొల్లి అయింది, అప్పుల మీద లొల్లి అయింది, కానీ ముందుకైతే తీసుకోమని ఇస్తలేరు. మొత్తానికి ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ బయటకు వచ్చింది, ఈ యొక్క ధరణి పోర్టల్ స్కామ్ బయటకు వచ్చింది. వాటి మీద ఈ యొక్క భూముల మీద కూడా మొత్తానికి సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ యొక్క మన ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తానికి అయితే ఉన్నాయి లేని కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు. దీనివల్ల మొత్తానికి హరీష్ రావుకు ఎఫెక్ట్ పడ్డది. ఇది మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ధరణి గురించి ఎందుకు వస్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు కేసీఆర్? అంత మంచిదైనప్పుడు ఖచ్చితంగా రావాలి కదా అని చెప్పేసి బరాబర్ అడుగుతున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానం ఎక్కడ పోయింది? మరి అంత జ్ఞానాన్ని నువ్వే పెట్టినావు కదా, మరి అది పోతుంది, వచ్చి మాట్లాడదా అంటే కూడా వస్తలేడు. మరి అంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో ఏమో ప్రధాన ప్రతిపక్ష నేత. మరి ఇది కూడా ఆలోచన చేయాల్సిన విషయమే. రాజకీయ వ్యూహాలు కావాలన్నా, లేకపోతే రాజకీయ లబ్ధి కావాలన్నా, మీ యొక్క రాజకీయాల కోసమే చేస్తున్నారా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజల కోసం పనిచేయరా మీరు? ప్రజాప్రతినిధులుగా ఏంటికున్నారు మీరు? పని లేకున్నారా? జీతాలు తీసుకుంటలేరు? ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజా సంక్షేమ పరిధిలో పనిచేయాలి కదా. మరి అలాగంటేనే మీరు ప్రజాప్రతినిధులు అవుతారు. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ పార్టీల కోసం పనిచేస్తే మరి ఈడే ప్రజలేం కావాలి? అంటే వీళ్ళని ఓటర్లుగా మాత్రమే చూస్తారా? ఏం ఆలోచన చేస్తారో ఏం కథనో అర్థమైతలేదు. దేశంలోనే ధరణి పెద్ద స్కామ్. బీఆర్ఎస్ నేతలు
వేల ఎకరాలు కొల్లగొట్టారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. మొత్తానికైతే బీజేపీ ఫ్లోర్ లీడర్ అంటున్నాడు. మొత్తానికి 1000 ఎకరాలు కొల్లగొట్టారని చెప్పేసి అంటే సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదని ప్రశ్నిస్తున్నాడు మహేశ్వర్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి పెద్ద ఎత్తున భూములను కొల్లగొట్టిందని, ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సాఫ్ట్వేర్తో బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలను తమ పేర్ల మీద మార్చుకున్నారని, రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు బాధితులు అయ్యారని ఆయన తెలిపారు అని చెప్పేసి అంటున్నాడు. మొత్తానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడే మాట పచ్చి నిజం కదా, కానీ ఈ 10 సంవత్సరాలు ఆ ధరణి పోర్టల్ నడుస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి అప్పుడు ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయం ఇప్పుడు అసెంబ్లీలో చెప్తున్నారు కదా, ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదో ఇది కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే బాగుండే. బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు? కేంద్రంలో మీదే ఉండే కదా, మీదే కదా అధికారం, అప్పుడు మీదే, ఇప్పుడు మీదే. మరి అప్పుడు జరిగిన ఈ యొక్క ధరణి పోర్టల్ ఆ విషయంలో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? గొర్రెల స్కామ్లు ఎందుకు మాట్లాడలేదు? కాళేశ్వరం స్కామ్లు ఎందుకు మాట్లాడలేదు? లేకపోతే 111 జీవో విషయంలో ఎందుకు మాట్లాడలేదు? లేకపోతే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ప్రతి ఒక్క స్కామ్లో ఉన్నది ఇదే కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? ఎంతమంది నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు? ప్రతి విషయంలో కూడా ఉన్నది కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో ఇది కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ది కచరా గవర్నెన్స్ అని చెప్పేసి ఒక్క కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోచుకున్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు. మొత్తానికి అక్బరుద్దీన్ అయితే ఫైర్ అయిపోయాడు. ఒకప్పుడు ఇదే అక్బరుద్దీన్, ఇదే ఓవైసీ బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉండే, అందరు తెలిసిన విషయమే కదా. అదే మిత్రపక్షం అప్పుడు ఏమనకుండా ఇప్పుడు మాత్రము వాళ్ళ మీద రెచ్చిపోతుంది, తిడుతుంది. ఈ అక్బరుద్దీన్ ఇప్పుడు కూడా తిడుతున్నాడు. వాస్తవానికి ఈ యొక్క సభలో మాత్రం గట్టిగానే మాట్లాడుతున్నాడు. ప్రజా సమస్యల మీద సంతోషం, మంచిదే. కానీ అప్పుడెందుకు మాట్లాడుతున్నది ఇవన్నీ చేయకుండా? అప్పుడు కూడా మిత్రపక్షంగానే మీరే ఉన్నారు కదా, నిజమేంటో మీరే చూపించింటే అయిపోతున్నాయి కదా. అప్పుడు మిత్రపక్షం, ఇప్పుడు ప్రతిపక్షం అన్నట్టు అయిపోయిందా? ఇది కూడా ఆలోచన చేయాలి కదా. మొత్తానికి పవర్ను ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఇప్పుడు తానాషాహి నహి చెలగి అంటున్నారని ఫైర్ అవుతున్నాడు. మొత్తానికైతే అక్బరుద్దీన్ మాట్లాడిండు, గట్టిగా మాట్లాడిండు, మస్తు మాట్లాడిండు. కానీ ఈ మాటలు ఏదో మిత్రపక్షంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడింటే ఇంకా మీకు విలువలు, గౌరవం ఇంకా చాలా ఉంటుండే. సో ఇది పరిస్థితి. మొత్తానికి తప్పులు బయటపడతాయనే బీఆర్ఎస్ ఆందోళనలపై కూనంనేని ఆగ్రహం. ధరణి పేరుతో భూమాతను బంధించారని విమర్శ. చూడండి, భూమాతనే బంధించేశారు అప్పట్లో అని చెప్పేసి విమర్శ చేస్తున్నాడు కూనంనేని సాంబశివరావు. ధరణి తప్పులు బయటపడతాయనే బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వలేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతరులు మాట్లాడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారని చెప్పేసి వార్త. ఇప్పుడు ఒక్కొక్కటి నిజాలు బయటికి పడుతున్నాయి, అసలు విషయాలు. ప్రజలందరూ ఇవి కళ్ళకు కట్టినట్టుగా చూడాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, నిజమేంది, అబద్ధమేంది. మాకు రైతు బంధు వేస్తుండే, మాకు ఆ పైసలు వస్తుండే, మాకు పెన్షన్లు వస్తుండే, అవస్తున్నాయి ఇవి వస్తున్నాయి అంటే ఎవరికి అవి తీసుకొచ్చినట్టే వేస్తూనే మన మీద పెద్ద అప్పు తీసుకొచ్చి పెట్టాడు. 7,11,000 కోట్ల అప్పు. ఈ ప్రభుత్వం శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది, మొత్తం ఉన్నట్టుగా. దీని మీద మాత్రం పెద్ద మాట్లాడతలేరు. భూభారతి బిల్లుకు ఆమోదం అంటే ఈ యొక్క గొడవలు ఎన్ని జరిగినా అని ఈ యొక్క అసెంబ్లీలో మాత్రం మొత్తానికి భూభారతి బిల్లును అసెంబ్లీ ఆమోదం చేసింది. చూడండి, 2-3 నెలల్లోపే అమలుకు విధి విధానాలు, అన్ని విపక్షాల సూచనలు, సలహాలు, రూల్స్లో ఉండేలా జాగ్రత్తలు, నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, దానికి సంబంధించింది. దాంతోపాటు కాపలా కుక్కలే వేట కుక్కలైనాయి అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. ధరణి అడ్డుపెట్టుకొని భూములు చెరబట్టారు. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. ధరణి దోపిడీపై
ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని ప్రకటన చేస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతుంటే మాత్రము ఒక విజృంభణ, ఒక మొత్తం ఏకంగా మన స్పీకర్ మీదే అటాక్ చేసే పొజిషన్లో మొత్తానికి దూసుకుపోతున్నారు. వాళ్ళ మీదకి దొబ్బుకుంటూ పోతున్నారు. హరీష్ రావు కానీ, ఇక్కడ పాడి కౌశిక్ కానీ, వాళ్ళందరూ అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు అందరూ మొత్తం అదే విజృంభణ అక్కడ మొత్తం. ఇది పరిస్థితి అసెంబ్లీలో. దాంతోపాటు జైభీం నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వింటర్ సెషన్ ఆఖరి రోజు శుక్రవారం ఉభయ సభలు జైభీం నినాదాలతో దద్దరిల్లాయని చెప్పేసి వార్త. మొత్తానికి అమిత్ షా వ్యాఖ్యలు అయితే మనకు గుర్తున్నాయి కదా. ఆ అమిత్ షా సారీ చెప్తలేడు, క్షమాపణ చెప్తలేడు. మొత్తానికి మాత్రము అదానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంది. అక్కడ అదాని కేసు పక్కన పోయే లెక్కల ఈ యొక్క జైభీం లెక్కలు తీసుకొచ్చి పెట్టారు. ఈ అంబేద్కర్ వివాదాన్ని ముందర తీసుకొచ్చి పెట్టారు. మెయిన్గా ఆడ ఎంక్వైరీ జరగాల్సింది, లొల్లి జరగాల్సింది అదాని కేసు విషయమైన. మొత్తానికి ఆడ పార్లమెంట్ సమావేశాలు అయితే అయ్యేపాయి. మరి ఇంకెప్పుడు నడుస్తాయో చూడాలి. ఇది మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి చూడండి. కాలాన్ని ముందుకు తోసేస్తున్నారు. అక్కడ ట్రక్కును ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్ అని చెప్పేసి 11 మంది మృతి. రాజస్థాన్లోని జైపూర్ అజ్మీర్ హైవేపై ట్రక్కును ఎల్పిజి ట్యాంకర్ ఢీకొట్టడంతో గ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. మంటల్లో ఇతర వాహనాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రాజస్థాన్లో జరిగింది ఈ ఘటన. 11 మంది చనిపోయారు. సో దానికి సంబంధించింది. రామాలయం నిర్మిస్తే హిందూ లీడర్ కాలేరు. దేశ ప్రజలంతా సామరస్యంతో కలిసి ఉంటున్నారనే విషయాన్ని ప్రపంచమంతా చాటాల్సిన అవసరం ఉన్నదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అని మందిర్ మసీదులపై రోజుకో వివాదం కరెక్ట్ కాదన్నారు. ఇది వాస్తవం. మొత్తానికైతే ఆల్రెడీ కోర్టు న్యాయస్థానాలు కూడా ఈ విషయం చెప్పినాయి ఆల్రెడీ. ఈ మందిరులు మసీదులు జరగకూడదు, ఈ రోజు కోర్టు లేస్తున్నాయని చెప్పేసి మొత్తానికైతే న్యాయస్థానం కూడా అన్నది. వాస్తవానికి ఒక మాట ఈ మోహన్ భగవత్ గారు చెప్పడం ఒక విషయం క్లారిటీ ఏంటంటే, ఈ యొక్క తెలుగు బిడ్డలకు సంబంధించింది మాట చూడండి. దేశమంతా ప్రజలంతా సామరస్యంగా కలిసి ఉంటున్నారనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ ముస్లిం లేకపోతే క్రైస్తవ మతాలు ఏవి అనే విధంగా కాదు. మన స్వతంత్ర భారతదేశంలో ఉన్న విషయం ఏంటంటే యువత ఎక్కువ ఉంది. ఆ యువతను ఈ యొక్క ఉపాధి దిశ లేక వాళ్ళను ఇబ్బంది పాలు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది అందరికీ తెలుసు క్లారిటీగా. ఆ విధంగానే ప్రపంచం మొత్తంలోనే అగ్రగామిగా యువత ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశమే. కానీ వాళ్ళను మాత్రము ఇక అనదర్ వేరే ఇక చెడు అలవాట్లకు లోనయ్యేటట్లుగా తయారు చేస్తున్నారు నేటి ప్రభుత్వాలు, నేటి సమాజం. అట్లా కూడా ఉంది. సో మొత్తానికి ఇది దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కాళేశ్వరం 3వ టీఎంసీ ఖర్చుల లెక్కేంది అని చెప్పేసి అడుగుతున్నారు. 27,000 కోట్ల ఏ లెక్కన ఖర్చు అయిందని చెప్పేసి ప్రశ్నించిన సిడబ్ల్యూసి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీటిని ఎలా తెస్తారో జస్టిఫికేషన్ ఇవ్వలేదు. వార్దా ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రలో ముంపు సమస్యకు పరిష్కారం చూపలే. 3 ప్రాజెక్టుల కంప్లైంట్స్ రిపోర్టులు పెండింగ్లో పెట్టారని అభ్యంతరం. డిపిఆర్లు తిరస్కరించి వెనక్కి పంపిన సెంట్రల్ వాటర్ కమిషన్ అని చెప్పేసి మొత్తానికైతే ఇది కథ. ఈ యొక్క కాళేశ్వరం 3వ టీఎంసీల ఖర్చు అలా లెక్కేందని చెప్పేసి బరాబర్గా అడుగుతున్నారు. ఇక పాలమూరు ఎత్తిపోతల లెక్కలు అడుగుతున్నారు. అన్నిటికన్నీ బరాబర్గా అడుగుతున్నాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి ఈ డిపిఆర్లను అయితే తిరస్కరించేసింది సెంట్రల్ వాటర్ బోర్డు. సో కమిషన్ వెనక్కి పంపించేసింది. దానికి సంబంధించిన వార్త. ఇక్కడ చూడండి, అసెంబ్లీలో జరిగిన నిన్న రగడ ఎట్లా ఉందో. మొత్తానికైతే స్పీకర్ మీద పోయి పడ్డట్టుగా ఉంది చూడండి. స్పీకర్ పైకి పేపర్లు విసిరి వెల్లోకి దూసుకెళ్ళి అని చెప్పేసి బీఆర్ఎస్ రచ్చ. అసెంబ్లీలో గులాబీ పార్టీల ఎమ్మెల్యేలు ఆందోళన. వెల్లోకి దూసుకెళ్లిన హరీష్, కౌశిక్, వివేకానంద్, అనిల్ జాదవ్.
స్పీకర్ స్పీకర్ పోడియంను టచ్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు. ఫార్ములా ఈ రేసు అంశంపై చర్చించాలని పట్టు. స్పీకర్ను అవమానించటోళ్లను అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్. బీఆర్ఎస్ ఆందోళనల మధ్య సభ 2 సార్లు వాయిదా. నినాదాల మధ్య భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి. ఇక్కడ ఎంత రచ్చ చేసి ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ బరాబర్గా మాత్రం ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం బరాబర్ ముందుకు తీసుకొచ్చి పెట్టిండు ఈ యొక్క భూభారత్ బిల్లును. ఆ విధంగా ఈ యొక్క స్పీకర్ని అటాక్ చేసే పొజిషన్లు, ఆయన మీద పేపర్లు విసరడం, ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి రచ్చరచ్చ చేసినా కానీ ఈ యొక్క వాయిదా పడాలి 2 సార్లు వాయిదా పడి మళ్ళీ వాయిదా పడాలని చూసినా కానీ ఇక వీళ్ళు ఇట్లా చేసేటట్టున్నారని బిల్లు మాత్రం పాస్ చేసేసారు. మొత్తానికి నెత్తికి చేతులు పెట్టుకునే పరిస్థితి అయింది బీఆర్ఎస్ పార్టీ నేతలకు. ఇది పరిస్థితి. ఈ యొక్క భూభారత్ అనేది రాష్ట్రంలో ఉన్న రైతులందరికి సంబంధించింది, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికి సంబంధించింది. వాటిని గురించి మాట్లాడమంటే ఈ ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడాలంట, ఒక వ్యక్తి గురించే మాట్లాడంట. ఆయన ఒక్కడే తెలంగాణ, మిగతా వాళ్ళు తెలంగాణ కాదా? మరి తెలంగాణ ప్రజలు కాదా? అందరి గురించి కదా మాట్లాడాల్సింది. ఇన్ని రోజులేమో దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి సవాల్ విసిరిరు, రాండి చూసుకుందాం మీకు దమ్ముంటే వేసుకోండి అని. మరి ఇప్పుడేమో అరెస్ట్ చేయడానికి ఒకటే సిబిఐ వస్తుంది, అన్నీ ఉన్నట్టుగా వస్తున్నాయి కదా. గవర్నర్ ఆదేశాల ఇక్కడనే జరుగుతున్నాయి కదా, ఆయన సంతకం పెడితేనే నడుస్తుంది కదా. మరి ఇందులో మళ్ళీ ఎందుకు? మళ్ళా దాన్ని అసెంబ్లీలో చర్చించేటట్లు ఎట్లుంటుంది? ఫార్ములా ఈ రేస్పై ఈడీ కేసు. ఈడీ దిగుతుంది, సిబిఐ దిగుతాయి, అన్నీ దిగుతాయి. ఫేమా ఉల్లంఘించిన కింద ఈసీఐఆర్ నమోదు అని చెప్పేసి ఇక్కడ వార్త. అందులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పేర్లు ముగ్గురు, A1, A2, A3. ఆ విధంగా అంతకుముందు ఎఫ్ఐఆర్లు సహా కేసు రికార్డుల కోసం ఏసీబీకి లేక ఏసీబీ డాక్యుమెంట్లని అందించడంలో కేసు నమోదు. బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ నజర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈడీ దిగుతుంది, సిబిఐ దిగుతుంది, అందరు దిగుతుంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఫోరెన్సిక్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు రిజిస్టర్ చేసింది అని చెప్పేసి ఇందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీనారాయణ రెడ్డి పేర్లు చేర్చింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి A1, A2, A3 ముగ్గురు. సో దీనికి సంబంధించింది మొత్తానికైతే ఇది ఎంత ముందర కొత్త చూడాలి. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఏసీబీ దర్యాప్తుకు హైకోర్టుకు ఓకే అని చెప్పేసి ఏసీబీ దర్యాప్తుకు హైకోర్టు ఓకే చెప్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు కేటీఆర్ సహకరించాలని ఆదేశాలు కోర్టు చెప్పేసింది. డైరెక్టు కేటీఆర్ సహకరించాలని చెప్తుంది. ఆయనను 30 వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు. ఏసీబీ దానకిషోర్కు నోటీసులు, కౌంటర్లు దాఖలు చేసిన ఆదేశం. తదుపరి విచారణ అని చెప్పేసి 27 వరకు మొత్తానికైతే తదుపరి విచారణ 27 నాడు ఉంది. మొత్తానికి 30 తారీఖు వరకు అరెస్ట్ కాడు. మొత్తానికైతే ఎంక్వైరీ మాత్రం జరుగుతుంది. సో తర్వాత అరెస్ట్ అవుతాడా లేదా చూడాలి మరి. కానీ నేటి ప్రభుత్వం ఒక విషయం క్లారిటీ ఏంటంటే, వాళ్ళు ఆరోపణలు చేసిన విధంగానే ఉంది. ఆరోపణలు వాళ్ళు ఈ యొక్క స్కామ్ చేసిరు, ఈ యొక్క ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఈ యొక్క ధరణి పోర్టల్ కావచ్చు, లేకపోతే ఈ కాళేశ్వరం స్కామ్ కావచ్చు, లేకపోతే 111 స్కామ్ కావచ్చు, లేకపోతే విద్యుత్ స్కామ్ కావచ్చు, ప్రతి ఒక్కొక్కటి చూపిస్తున్న విధంగానే ఉంది. ఈ యొక్క ఈ కార్ రేసింగ్ కూడా ఉంది. ఆ విధంగానే ముందుకు మాత్రం వెళ్ళట్లేదు. అరెస్ట్ చేస్తే నిజమేంటో తెలుస్తుంది. మెయిన్ అరెస్ట్ చేస్తారా చేయరా అది తెలవాలి. అసలు వాళ్ళు చేసింది ఆరోపణనా లేకపోతే నిజంగానే చేసిరా అనే విషయం కూడా క్లారిటీ తెలుస్తుంది ప్రజలకు.
కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసి అనుమతులు లేవు అని చెప్పేసి ఇక్కడ వార్త. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అప్పటి సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారు. కాళేశ్వరం ఓపెన్ కోర్టుకు వివరించిన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అట్లున్నాయి చూడండి. అప్పటికి ఇప్పటికీ సిడబ్ల్యూసి అనుమతులు లేవంట. కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసి అనుమతులు లేవు. మరి సిడబ్ల్యూసి అనుమతులు లేకుంటే అంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా కట్టారు? కేంద్రం అనుమతి లేకుండా ఎట్లా కట్టారు అంత పెద్ద ప్రాజెక్టు? చూడండి. బ్యారేజ్ల లొకేషన్ల మార్పుపై నిర్ణయం కూడా కేసీఆర్దే. రాజకీయ కారణాలతో మేడిగడ్డకు లొకేషన్ మార్చి ఉండవచ్చు. ఇన్వెస్టిగేషన్ స్టడీస్ డిజైన్ మోడల్స్పై ఓ పద్ధతిలో ఫాలో కాలేదు. సరైన O&M లేకపోవడము బ్యారేజీలు కుంగడానికి ఓ కారణం. మేడిగడ్డ అలాగే మిగతా 2 బ్యారేజీలు కుంగిపోవచ్చని వ్యాఖ్య. కాళేశ్వరం ప్రాజెక్టు నాకు సంబంధం లేదని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అంటున్నాడు. చూడండి, మొత్తాన్ని తప్పించుకుంటున్నారు అందరూ. కానీ కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసి అనుమతులు లేవంటే మరి ఎలా నిర్మించారు? ఇన్ని రోజులు ఎందుకు జరిగింది అట్లా? ఇది కూడా ఆలోచన చేయాలి. ఇది పరిస్థితి ఇక్కడ. ఇక తీన్మార్ చూడండి. దమ్ముంటే అరెస్ట్ చేయి, జైల్లో యోగా చేస్తానే అప్పుడు అన్నాడు కదా. ఇప్పుడేమో అమ్మయ్య 10 రోజులు సేఫ్ రా నాయన, మాదే విజయం అని చెప్పేసి విక్టరీ చూపిస్తున్నాడు కేటీఆర్ అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుండ్రు. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా చూసుకుందాం మనం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. నీటి కేటాయింపులపైన ప్రధాన అభ్యంతరం, కేంద్ర జలవనరుల సంఘం సంచలన నిర్ణయం. బ్రిజేష్ ట్రిబ్యునల్ కృష్ణాలో వాటాను తేల్చేదాకా ఆ 45 టీఎంసీలపై ఎవరికీ హక్కు లేదని వెల్లడి. కాళేశ్వరం అదనపు టీఎంసీ వార్దా డిపిఆర్లు వెనక్కి. ఈ నిర్ణయంతోనే తుమ్మిడిహెట్టికి మార్గం సుగమం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి సంబంధించింది డిపిఆర్ వెనక్కి తీసుకున్నట్ట. సో దానికి సంబంధించిన వార్త. ఏం జరుగుతుందో చూడాలి. తండ్రి కొడుకులు నేరగాళ్ళు. కేసీఆర్ కేటీఆర్ను శిక్షించాలంటే దేశ చట్టాలన్నీ చదవాలి. ధరణితో వేలాది ఎకరాలు బదిలీ చేశారు. రైతుల భూముల సమాచారాన్ని విదేశీయుల చేతుల్లో పెట్టారు. నేరగాళ్లకు అమ్ముకున్నారు. కిషన్ రెడ్డి ఊర్లో భూదాన్ భూములను పట్టా ధరణి అంతా కేసీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుకే. లొసుగులు తెలిసాయనే సభ నుంచి పరారైపోయారు. నేను అయ్యారు కదా అట్లా. మొత్తానికి లొసుగులు తెలిసాయనే సభ నుంచి పరారి. ఫార్ములా ఈ స్కామ్ 600 కోట్లు. ఫార్ములా ఈ స్కామ్ 600 కోట్లు అంట. ఆయన 700 అంటాడు, ఆయన 200 అంటాడు, ఈయన 600 అంటాడు. త్వరలో చెప్తా. సభలో అరవకుంటే హరీష్ రావుకు ఇంట్లో దెబ్బలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అంటే మొత్తానికి సభలో ఏదో ఒకటి లొల్లి వేయకపోతే ఇక కేసీఆర్ తిడతాడని, కేసీఆర్ ఏదో అంటాడని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అంటారన్నట్లు చెప్తున్నాడు. మొత్తానికి ఫార్ములా ఈ స్కామ్లో 600 కోట్ల నష్టం వాటిల్లకుండా చేసినని చెప్పేసి ఏమో ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నాడు. అది దాదాపు 700 కోట్లు అని చెప్పి 700 కోట్ల స్కాము, 55 కోట్లకు స్కామ్ ఏదో విషయం తెలుస్తుంది అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. 200 కోట్ల స్కామ్ జరిగింది, నష్టం జరిగిందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటుండు. ఇట్లా ఉంది ఈ యొక్క ఫార్ములా కార్ రేసింగ్ పరిస్థితి. ఫార్ములా ఈపై అసెంబ్లీలో రగడ. చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టిన విపక్షం. స్పీకర్ వైపుగా కాగితాలు పుస్తకాలు విసిరివేత. విపక్షం దిశగా చెప్పు చూపించిన ఎమ్మెల్యే శంకర్. చూసుకుందాం రా అంటూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు. 2 సార్లు సభ వాయిదా. బీఆర్ఎస్ వాకౌట్. గందరగోళం మధ్య భూభారతి బిల్లు ఆమోదం. మొత్తానికి వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా అని భూభారతి బిల్లు మాత్రం ఆమోదం అయిపోయింది. సో అది వార్త. కాపలా కుక్కలు కాదు, వేట కుక్కలు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తులను యాదృచ్ఛగా కొల్లగొట్టారు. ధరణితో పాటు ఆర్థిక అవకతవకలపై ఈ యొక్క ఆడిట్ భూభారతి చట్టం ప్రజల నిజమైన చట్టం అని చెప్పేసి విస్తృత చర్చల్లో తెచ్చామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. రైతు భరోసా నేడు శాసనసభలో చర్చ. పథకంపై సీఎం ప్రకటన. మంత్రి కోమటిరెడ్డి అంటున్నాడు. శాసనసభ మండలిలో
వాయిదాల పర్వం, కేటీఆర్పై కేసు ఎత్తేయాలని బీఆర్ఎస్ పట్టు, వెల్లోకి దూసుకెళ్లి ప్రభుత్వ తీరులపై ధ్వజం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వాళ్ళు ఎంత చేసినా అని కథ ముందరికి నడుస్తూనే ఉంది, ఆగదు అన్నట్టు. 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. ఫార్ములా రేస్ కేసులో హైకోర్టు ఆదేశం, క్వాష్ పిటిషన్ విచారణ 27కు వాయిదా. జరగని ఒప్పందానికి ముందే చెల్లింపులా? గవర్నర్ అనుమతి, దర్యాప్తు తర్వాతే ఎఫ్ఐఆర్. కేటీఆర్ పాత్ర ఏంటన్నది దర్యాప్తులో తేలనుంది. విదేశీ సంస్థ చెల్లింపుల్లో తీవ్రమైన ఉల్లంఘనలు, రేస్లో లాభాలు వస్తే స్పాన్సర్లు వెళ్ళిపోతారా అని చెప్పేసి ఏజీ అంటున్నారు. దాంతోపాటు రాజకీయ వ్యక్తిగత కుట్రలతోని కేటీఆర్పై కేసు, హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఫార్ములా రేస్ కేసులో 110 కోట్ల లాభం, ఈడనేమో 110 కోట్ల లాభం అని వీళ్ళు అంటున్నారు, ఆడనేమో 200 కోట్ల నష్టం అయింది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటున్నాం. 14 నెలల కిందట అంశంపై ఇప్పుడు కేసా? కాదా మరి? 55 కోట్లు ఎక్కడ పోవాలి మరి? రేసు రద్దవకుండా నేటి సర్కారే ముందుకొచ్చింది. అరెస్టు సహా తదుపరి ప్రాసెసింగ్స్ స్టే ఇవ్వండి అని చెప్పేసి కేసీఆర్ తరఫున సుప్రీం న్యాయవాది సుందరం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క కేసు మొత్తానికి ముందలుకోకూడదు అన్నట్టు చూస్తున్నారు. అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఫార్ములా రేస్ కేసు అందుకే అని అంటున్నాడు. మొత్తానికి అప్పుల నుంచి దారి మళ్లించేందుకే చేస్తున్నాడు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అట్లా అంటున్నాడు. అట్లా చేస్తున్నాడు కాబట్టి ఇది జరుగుతుంది అని చెప్పేసి ఈ కేసును అందుకే ముందలు కేసుకున్నాడు అని కేటీఆర్ అంటున్నాడు. మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇట్లా. ఫార్ములా రేస్ కేసు అందుకే సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నడుపుతున్నట్లుగా రూపాయి కూడా దొరకని కేసు ఏసీబీకా అని చెప్పేసి రూపాయి కూడా దొరకలేదంట. 55 కోట్లు ఆల్రెడీ ఇచ్చినట్లు ఆయనే ఒప్పుకున్నాడు, మళ్ళా రూపాయి కూడా దొరకలేదంటున్నాడు. ఓఆర్ఆర్ టెండర్ నిధులు రుణమాఫీకి ఇచ్చినాం, గోల్మాల్ అనిపిస్తే రద్దు చేయండి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఓఆర్ఆర్ని ఆల్రెడీ పట్టుకున్నారు, ఇంకా పరిశాన్ ఏం లేదు. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. గోల్మాల్ అంటే ఆ రోజు ఈ యొక్క టెండర్లను పిలిచినప్పుడు అక్కడ మీడియాను కూడా అలో చేయలేదు. మీడియా వస్తే కెమెరాలు కూడా తీయనీయలేదు. గుర్తుంది కదా మీకు? మరి ఎందుకు అట్లా చేశారు? అది కూడా తెలియాలి కదా. అన్నీ మర్చిపోయినట్టే ఉన్నాం. మేము మర్చిపోం కదా. నిజమేంటో తెలియాలి కదా. కేటీఆర్పై ఈడీ కేసు, ఏసీపీ ఎఫ్ఐఆర్ ఆధారం, ఈసీఐఆర్ కేటీఆర్ఏ A1, 1-2 రోజుల్లో నోటీసులు, కోర్టులో క్వాష్ పిటిషన్, నేడో రేపో ఏసీపీ విచారణ అని చెప్పేసి మొత్తానికి కేటీఆర్కు నోటీసులు అందుతున్నాయి. ఎప్పుడవుతో చూడాలి ఇక. మొత్తానికి ఇది పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఓకే, ఇవి మొత్తానికైతే నేటి ప్రధాన వార్తలు. అలాగే చూస్తూనే ఉండండి టీనేజ్ న్యూస్. నేను మీ విష్ణు. మేము ఇలా వార్త విశ్లేషణ చేసే విధానం మీకు మంచి అనిపిస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.